నెంబర్ 7 కైరన్ పోలార్డ్ పుట్ టేప్ ఆన్ హిస్ మౌత్. 2015 ఐపీఎల్లో భాగంగా ఎంఐ ఇంకా ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. సో ఎంఐ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఆ మ్యాచ్లో 209 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఇప్పుడంటే ఇది చాలా చిన్న స్కోర్ అవ్వచ్చు, కానీ ఒకప్పుడు 170 కూడా చాలా పెద్ద స్కోరే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 210 రన్స్ చేస్ చేయడానికి బరిలోకి దిగింది. అప్పుడే క్రిస్ గేల్ క్రీజ్లోకి దిగాడు. వెస్టిండీస్ ప్లేయర్స్ ఎంత ఫన్నీగా ఉంటారో అంతే డేంజరస్గా కూడా ఉంటారు. సో బ్యాటింగ్ చేసిన గేల్ కాన్సన్ట్రేషన్ దెబ్బతిద్దామని పొలార్డ్ అయితే గేల్ పైకి స్లెడ్జింగ్కి దిగాడు. సో బేసికల్లీ ఇద్దరు ఒకే కంట్రీ ప్లేయర్స్, కానీ అవి పక్కన పెట్టేసి పొలార్డ్ స్లెడ్జింగ్కి దిగాడు. గేల్ కూడా కొంచెం రివర్స్ అయ్యాడు. ఇంకా వెంటనే ఎంపైర్ జోక్యం చేసుకుని పొలార్డ్ చేసిన తప్పని ఇక్కడ తాపాలని పొలార్డ్తో అన్నారు. వెంటనే పొలార్డ్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వస్తూ నోటుకు ప్లాస్టర్ వేసుకుని వచ్చాడు. అలాగా ప్లాస్టర్తోనే ఫీల్డింగ్ చేశాడు. ఇదైతే అప్పుడు ఐపీఎల్లో పెను దుమారమే లేపింది. నెంబర్ 6 ట్రావిస్ హెడ్ వర్సెస్ గ్లెన్ మ్యాక్స్వెల్. సాధారణంగా ఆస్ట్రేలియన్స్ అంటేనే హోమ్ ఆఫ్ స్లెడ్జింగ్. చాలామంది క్రికెటర్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్లెడ్జింగ్ చేయడానికి చాలా భయపడుతుంటారు. ఎదురుగా ఎలాంటి ప్లేయర్ అయినా వాళ్ళని స్లెడ్జింగ్లోకి దింపి అవుట్ చేయడమే ఆస్ట్రేలియన్స్ అలవాటు. కానీ మీరు ఎప్పుడైనా ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇంకో ఆస్ట్రేలియన్ ప్లేయర్తో స్లెడ్జింగ్ చేసుకోవడం చూసారా? 2025 ఐపీఎల్ ఏప్రిల్ 12న ఎస్ఆర్హెచ్ ఇంకా పీబీకేస్ మధ్యన ఒక మ్యాచ్ జరిగింది. మనం చూసాం ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో పీబీకేస్ ఇచ్చిన 245 రన్స్ టార్గెట్ని ఏకంగా 18 ఓవర్స్లోనే చేస్ చేసింది. సో దీనికి రీజన్ అభిషేక్ ఇంకా హెడ్. 12th ఓవర్ దాకా వికెట్ పడకుండా వీరిద్దరు 75 బాల్స్లోనే 171 కొట్టారు. అలా ఎస్ఆర్హెచ్ విజయాన్ని చాలా దగ్గరగా వెళ్తుంది. అదే క్రమంలో 9th ఓవర్ మ్యాక్సీ బౌలింగ్ చేస్తున్నాడు. అదే ఓవర్లో హెడ్ 3rd ఇంకా 4th బాల్ని క్రౌడ్లోకి పంపించాడు. ఆ తర్వాత బాల్ హెడ్ మ్యాక్సీ వైపు షాట్ ఆడాడు. దీంతో మ్యాక్సీ ఆ బాల్ని తీసుకుని కీపర్కి త్రో చేశాడు. కానీ ఇది హెడ్కి అస్సలు నచ్చలేదు. దీంతో మ్యాక్సీ వైపు సీరియస్గా చూశాడు. అలాగే ఆ తర్వాత ఓవర్ అయ్యాక హెడ్ మ్యాక్సీని కొన్ని వర్డ్స్ అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అయింది. వెంటనే మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన మార్కస్ స్టోయినిస్ కూడా హెడ్ పైకి దిగాడు. దీంతో ఎంపైర్స్ వచ్చి గొడవ ఆపారు. నెంబర్ 5 రాయుడు వర్సెస్ హర్భజన్ సింగ్. 2016 మే 1న పూణే గ్రౌండ్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఇంకా ముంబై టీమ్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఎంఐ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సో ఆ మ్యాచ్లో పూణే బ్యాట్స్మెన్ స్కోర్ బోర్డ్ని ముందుకు కదిలిస్తున్నారు. అలా 11th ఓవర్లో బజ్జీ బౌలింగ్కి వచ్చాడు. అండ్ అదే ఓవర్లో ఒక బిగ్ ఇన్సిడెంట్ జరిగింది. పూణే బ్యాట్స్మెన్ అయితే బాల్ని గట్టిగా బౌండరీ వైపు కొట్టాడు. దాన్ని ఆపడానికి రాయుడు చాలా ట్రై చేశాడు, కానీ ఆల్మోస్ట్ ఆపేశాడు. అన్న టైంలో బాల్ దొల్లుకుంటూ బౌండరీకి వెళ్ళిపోయింది. దీంతో బజ్జీ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో గట్టిగా రాయుడిని తిట్టాడు. అది విన్న రాయుడు బజ్జీపై కోపంగా వచ్చాడు. బజ్జీ కూడా ఎక్కడ తగ్గలేదు. అలా ఇద్దరు కొట్టుకుంటారనేలాగా ఒకరి మీదకి ఒకరు వచ్చారు. కానీ సీనియర్ ప్లేయర్ బజ్జీ వెనక్కి తగ్గి గొడవ కాకుండా చూసుకున్నాడు. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత చాలాసార్లు బజ్జీకి సారీ చెప్పానని రాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే అదే ఇంటర్వ్యూలో బజ్జీ కూడా ఆ రోజు నేను కోప్పడకుండా ఒక యంగ్స్టర్ ఫీల్డింగ్లో పెట్టిన ఎఫర్ట్స్ని మెచ్చుకుంటే బాగుంటుందని అన్నారు. నెంబర్ 4 కైరన్ పోలార్డ్ వర్సెస్ మిచెల్ స్టార్క్. నిజంగా ఐపీఎల్లో జరిగిన వన్ ఆఫ్ ద హీట్ మూమెంట్స్. ఆ రోజు లైవ్లో చూసిన వాళ్ళకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. 2015లో ఆర్సీబీ ఇంకా ఎంఐ టీమ్స్ నుంచి ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అమ్మాయి బిగ్ స్కోర్ వైపు వెళ్తుంది. అప్పుడే 17th ఓవర్ బౌలింగ్ చేయడానికి మిచెల్ స్టార్క్ వచ్చాడు. ఇంకా అదే ఓవర్ 4th బాల్ని స్టార్క్ బౌన్సర్గా వేశాడు. కానీ అది పోలార్డ్ హెడ్కి ఆల్మోస్ట్ తగిలేసేది. దీంతో బాల్ వేగానే స్టార్క్ స్లెడ్జింగ్కి దిగాడు. కానీ దీనికి రిప్లైగా పోలార్డ్ వెళ్ళు అని సిగ్నల్ చేశాడు. ఆ నెక్స్ట్ బాల్ స్టార్క్ వేయడానికి రన్అప్ స్టార్ట్ చేసాడో లేదో, సరిగ్గా ఎంపైర్ దాకా వచ్చాడో లేదో, వెంటనే పోలార్డ్ ఆడను అని పక్కకు వెళ్ళిపోయాడు. కానీ స్టార్క్ కాకుండా బాల్ని పోలార్డ్ లెగ్స్ వైపు వేశాడు. దీంతో పొలార్డ్కి తెక్కలేసి బ్యాట్ని స్టార్క్ వైపు వేశాడు. కానీ లక్కీగా లాస్ట్ సెకండ్ దాకా బ్యాట్ పొలార్డ్ హ్యాండ్ని పట్టుకుని ఉండడంతో బాల్ పిచ్ పక్కన ఆగిపోయింది. ఇదైతే అప్పట్లో చాలా హాట్ టాపిక్గా మారింది. సో మ్యాచ్ తర్వాత అయితే బీసీ పొలార్డ్కి 75% మ్యాచ్ ఫీజ్ని, స్టార్క్ 50% మ్యాచ్ ఫీజ్ని కట్ చేశాయి. నిజంగా ఆ రోజు ఇద్దరు తమ కోపాన్ని ఆపుకోలేకపోయారు. కానీ లక్కీగా ఎవరికి ఏమీ కాలేదు. నెంబర్ 3 బజ్జీ వర్సెస్ శ్రీశాంత్. 2008లో బజ్జీ ఎంఐకి, శ్రీశాంత్ పంజాబ్కి ఆడుతున్నారు. ఆ సీజన్లో బజ్జీ సచిన్ ఇంజురీ కారణంగా ఎంఐకి కెప్టెన్ అయ్యాడు. కానీ టీం వరుసగా ఓడిపోయింది. దీంతో బజ్జీపై ప్రెజర్ పెరిగింది. ఇంకా పంజాబ్ మ్యాచ్లో అందరూ ఎంఐ గెలుస్తుందనుకుంటే అనూహ్యంగా పంజాబ్ గెలిచింది. దీంతో ఆ మ్యాచ్ అయ్యాక అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నప్పుడు అదే టైంలో బజ్జీ శ్రీశాంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ బజ్జీ మాత్రం శ్రీశాంత్ లాగిపెట్టి ఒకటి పీకాడు. దీంతో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత విచారణలో బజ్జీ తన తప్పు ఒప్పుకున్నాడు. దీంతో తనని ఆ సీజన్ మొత్తం బ్యాన్ చేయగా ఇండియా తరపున 5 ODIs ఆడకుండా బ్యాన్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో శ్రీశాంత్ దీని గురించి మాట్లాడుతూ ఆ రోజు ఎంఐ ఫ్యాన్స్ అంతా మ్యాచ్ గెలుస్తామని అనుకున్నారు, కానీ మేము గెలిచాం. అలాగే నేను ఎప్పుడు బజ్జీని సరదాగా చికాకు తెప్పిస్తూ ఉంటాను. అలాగా మ్యాచ్లో బజ్జీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు కూడా అలాగే చేశా. దీంతో బజ్జీకి అసలే మ్యాచ్ ఓడిపోయి ఉన్న కోపంతో పాటు నేను అలా చేయడంతో నన్ను కొట్టాడు. తన పిడికిలు వెనక భాగంతో కొట్టాడు. బజ్జీ నేను ఇండియా తరపున ఎన్నో మ్యాచ్లు ఆడాం, కానీ బజ్జీ అలా కొట్టడంతో నాకు అప్పుడే అలా ఇడిపో వచ్చేసింది అని అన్నారు. కానీ ఇప్పుడు స్టిల్ ఇద్దరు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ధోని వర్సెస్ ఎంపైర్స్. కెప్టెన్ కూల్ గురించి మనకు తెలిసిందే. ఒపోనెంట్స్ ఎంత స్లెచ్ చేసినా, ఎంత రెచ్చగొట్టినా బ్యాట్తోనే సమాధానం ఇస్తాడు. సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే తన కూల్నెస్ని కోల్పోడు. కానీ అలాంటి ధోని కూడా ఒకసారి ఫైర్ అయ్యాడు, అది కూడా ఎంపైర్స్ పైన. మనకు తెలుసు ప్లేయర్స్ ఎప్పుడు ఎంపైర్ డిసిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎంపైర్ డిసిషన్ పైన నిలబడాలని. కానీ ధోని ఒకసారి ఎంపైర్స్పై విరుచుకుపడ్డాడు. 2019లో రాజస్థాన్ జరిగిన మ్యాచ్లో సిఎస్కే చేజింగ్ చేస్తూ మ్యాచ్ లాస్ట్ దగ్గర తీసుకువచ్చింది. ఎంఎస్డీ ఆ మ్యాచ్లో 58 కొట్టి ఇంకో 4 బాల్స్లో 8 రన్స్ చేయాలన్నప్పుడు స్టోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంక ఈక్వేషన్ 3 బాల్స్లో 8 రన్స్. ఆ తర్వాత బాల్ బెన్ స్టోక్స్ క్రీజ్లోకి వచ్చిన శాంట్నర్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో వేశాడు. కానీ ఆ బాల్కి 2 రన్స్ తీసినా కానీ అది నో బాల్ అని అపీల్ చేయగా ఎంపైర్ అయితే నో బాల్ అని అన్నారు.
కానీ స్క్వేర్ లెగ్ ఎంపైర్ వైపు చూసి అది నో బాల్ కాదన్నాడు. దీంతో ఎవరికేం అర్థం కావడం లేదు. ఏంటిదైనా జడేజా ఎంపైర్స్తో మాట్లాడుతుండగానే ధోని గ్రౌండ్లో కరుస్తూ వచ్చాడు. చాలాసేపు ఎంపైర్స్తో మాట్లాడినా కానీ ఎంపైర్స్ నో బాల్ అయితే ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ 2 balls శాంట్నర్ 2 runs వైడ్ ఒక 6తో మ్యాచ్ని ముగించాడు. సో కూల్గా ఉండే ధోని కూడా ఐపీఎల్లో ఫైర్ అయ్యాడు. ఇక నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్. అసలే ఫైట్స్, హీట్ మూమెంట్స్, అగ్రెషన్ ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు విరాట్ గురించి లేకపోతే ఏం మాట ఉంది? కారణం ఏం కూరలాగా. విరాట్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే తన యంగ్ డేస్లో ఎలా ఉంటాడో మీరే చూడండి. 2013లో కేకేఆర్ ఇంకా ఆర్సీబీ మధ్యన మ్యాచ్ జరుగుతుంది. ఇంక మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీ కోసం పెద్ద షాట్ ఆడాడు, కానీ అది స్ట్రైట్గా ఫీల్డర్ మార్గన్ చేతిలో వెళ్ళింది. దీంతో కేకేఆర్ బౌలర్తో పాటు టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడే పెవిలియన్కి వెళ్లాల్సిన విరాట్ కోహ్లీ బౌలర్ వైపు వెళ్తూ తను అవుట్ అయినందుకు అసహనాన్ని చూపించాడు. బౌలర్ని ఏదో అన్నాడు. అది విన్న గంభీర్ కోహ్లీని తిట్టడం స్టార్ట్ చేశారు. దీంతో ఇద్దరు ఒకరి మీదకి ఒకరు కొట్టుకునేలా వచ్చారు, కానీ కేకేఆర్ ప్లేయర్ రజత్ పాతియా ఆపాడు. ఇలా ఆ గొడవ సద్దుమణిగింది. కానీ దాని సీక్వెల్ 2023లో వచ్చింది. అయ్యర్ ఆర్సీబీ వేదికగా ఎల్ఎస్జీ ఇంకా ఆర్సీబీ టీమ్స్ తలబడ్డాయి. ఆ మ్యాచ్ లాస్ట్ దాకా చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళింది, కానీ లాస్ట్ ఓవర్లో ఎల్ఎస్జీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆవేష్ భాయ్ హెల్మెట్ నేలకేసి కొట్టడం ఎల్ఎస్జీ ప్లేయర్స్ కూడా కొంచెం అతిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే గంభీర్ సైలెంట్ అంటూ ఆర్సీబీ క్రౌడ్కి సైకిల్ చేశాడు. ఇదంతా విరాట్ కోహ్లీ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎల్ఎస్జీ ఆర్సీబీ ఈసారి లక్నోలో తలబడుతున్నారు. దీంతో విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ అయిపోయాడు. అసలు సింహంలాగా ప్రతి క్యాచ్ని ప్రతి వికెట్ని చాలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ ఆ మ్యాచ్లో ఆర్సీబీ 18 runs తేడాతో గెలిచింది. అండ్ మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ నవీన్ ఉలక్తో గొడవకు దిగాడు. మళ్ళీ మ్యాచ్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇస్తూ కోహ్లీకి నవీన్కి మధ్య చిన్న గొడవ అయింది. అలాగే మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ కైల్ మేయర్స్తో విరాట్ కోహ్లీ మాట్లాడుతుంటే గంభీర్ తనతో మాట్లాడవద్దు అంటూ సైకిల్ చేస్తూ మేయర్స్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళాడు. దీంతో విరాట్ గంభీర్ని తిట్టాడు. దానికి గంభీర్ వెనక్కి వచ్చాడు. అలా చాలాసేపు ఇద్దరి మధ్యన మాటల యుద్ధం జరిగింది. సో 2009లో ఒక ఓడిఐ మ్యాచ్లో విరాట్ గంభీర్ ఇద్దరు 100s కొట్టారు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గంభీర్కి ఇచ్చారు. దానికి గంభీర్ ఇది నాకు కాదు విరాట్కి ఇవ్వండి అని విరాట్కి ఇచ్చేశాడు. ఇలాంటి ప్లేయర్స్ మధ్యన కూడా ఐపీఎల్లో కొన్ని హీట్ మూమెంట్స్ జరిగాయి.